లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నివేదికలో అంశాలు షాకు గురి చేస్తున్నాయి. పోలీసులు పరిధి దాటి ప్రవర్తించిన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మహిళలను లైంగికంగా వేధించటం, సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని కొట్టిన ఘటనలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే అక్కడి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరించగా 2024 నవంబర్లో లగచర్లలో ప్రభుత్వం ప్రజా విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఏకతాటిపై పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. తమ హక్కులను కోరుతూ రైతులు శాంతియుతంగా పోరాటం చేయడంతో పాటు కొందరు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో రైతులు, మహిళలు ఎదురు తిరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. లాఠీచార్జికు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ సహా పోలీసు అధికారులపై నిరసనకారుల్లోని కొందరు దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు విచక్షణ మరచి రైతులు, మహిళలను దారుణంగా కొట్టి కేసులు నమోదు చేశారు. ఈ ఘటనల వెనుక ప్రతిపక్షం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి పలువురిని అరెస్టు చేసింది. ప్రధానంగా లగచర్లలో కలెక్టర్ సహా పోలీసు ఉన్నతాధికారులపై దాడి ఘటనపై రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. కేటీఆర్ ఆదేశానుసారమే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై దాడికి ప్లాన్ చేశారన్నది పోలీసుల అభియోగం. ఫార్మా భూములకు అధికారులు నిర్వహించనున్న గ్రామ సభలో గొడవ చేయాలని బోగమాని సురేష్కు పట్నం నరేందర్ రెడ్డి బాధ్యతలను అప్పగించారని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అవసరమైతే అధికారులను చంపేందుకు సైతం వెనుకాడకూడదని నిందితులకు ఆదేశాలు వెళ్లినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దాడికి సంబంధించి మనుషులను అరేంజ్ చేయించడం, కర్రలు, కారంపొడి, రాళ్లు ఇలా ఆర్థికంగా ఇటు మనుషులను అరేంజ్ చేసేందుకు సురేష్కు పట్నం నరేందర్ రెడ్డి సహకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్ల గ్రామాల రైతులను తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ అధికారులను చంపేందుకు కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని తేలిందని పోలీస్ రిమాండ్ రిపోర్టులో రాశారు. తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది అసలు కుట్ర. ఇందుకు పార్టీకి సంబంధించిన కీలక నేత నుంచి ఆదేశాలు, సహాయ సహకారాలు ఉంటాయని, రేపు ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనే చూసుకుంటారని హామీ కూడా వచ్చిందని ఆ కీలక నేత కేటీఆర్ఏనంటూ పోలీసులు పేరును సైతం రాశారు. అప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ తరలించిన తర్వాత విచారణలో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపారు. ఒకవైపు పోలీసులు లగచర్ల ఆందోళనకారులపై విచారణ జరిపి అరెస్టులు, మరింత విచారణ జరుపుతూ ముందుకు వెళుతుంటే, మరోవైపు బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 2024 నవంబర్ 18న లగచర్లకు చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీ భూసేకరణ అంశంలో గ్రామస్తులు, అధికారుల మధ్య కోట్లాట జరిగిన తర్వాత పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు గ్రామంపై దాడి చేసి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు గ్రామీణులను అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు. జిల్లా అధికారులు, పోలీసు శాఖ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు నిర్ధారించారు. అయితే గ్రామస్తులను అరెస్ట్ చేసే సమయంలో విద్యుత్ తొలగించారన్న ఆరోపణలు వాస్తవం కాదని తేల్చారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు సంగారెడ్డి జైలులోని లగచర్ల గ్రామస్తులను మానవ హక్కుల సంఘం బృందం విచారించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, దాడికి దారితీసిన పరిణామాలేంటి, అధికారులు ఏ విధంగా వ్యవహరించారు తదితర అంశాలపై విచారణా బృందం వివరాలు సేకరించింది. ఎన్హెచ్ఆర్సీ న్యాయ విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్, ఇన్స్పెక్టర్లు యతిప్రకాష్ శర్మ, రోహిత్తో కూడిన బృందం 4 గంటలకు పైగా ములాఖత్ నిర్వహించి అధికారులు, పోలీసుల ప్రవర్తనపై ఆరా తీసింది. పోలీసులు తమను హింసించారని కొందరు కమిషన్ దృష్టికి తీసుకురాగా ఆ వివరాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టరేట్లోనూ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కొడంగల్ శ్రీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రహూఫ్ను వేర్వేరుగా ప్రశ్నించారు. ఘటనకు సంబంధించి పలు పత్రాలను తమకు అందజేయాలని ఆదేశించారు. నిందితులను అరెస్ట్ చేసే క్రమంలో బాధిత కుటుంబాలు చేసిన ఆరోపణలను పోలీసులు ఎదుట ప్రస్తావించగా నీళ్లు నమిలారట.
అలా జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలతో లగచర్ల గ్రామం ఇప్పుడు కేంద్రంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తూ శాంతియుత నిరసనల్లో పాల్గొనగా అధికారుల దురుసు ప్రవర్తన కారణంగా నిరసనల్లో పాల్గొన్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ తేల్చింది. ఈ విషయంపై ఎన్హెచ్ఆర్సీ నిర్వహించిన దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసుల అరాచకాన్ని బట్టబయలు చేస్తోంది. నిరసన సందర్భంగా రైతులు హక్కులను కోరుతూ శాంతియుత పోరాటం చేయడంతో అధికారులు పోలీసులను ప్రయోగించి నిరసనకారులను ఉగ్రవాదిలా చూడడం ప్రారంభించారు. రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అమానుషంగా కొట్టి గాయపరిచారు. ఈ అరెస్టులు చట్ట ప్రకారం కాదని, ఇవి పూర్తిగా అసంవిధానమని కమిషన్ అభిప్రాయపడింది. గ్రామంలో నిరసన చేసిన వ్యక్తులను మాత్రమే కాకుండా అసలు ఘటనా స్థలంలో లేని వారిని కూడా లక్ష్యంగా చేసుకుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఫార్మాసిటీ భూసేకరణపై ప్రజా విచారణకు వచ్చినప్పుడు కేవలం గ్రామస్తులు నిరసన మాత్రమే తెలిపారు. కానీ మరికొందరు బయట వ్యక్తులను సైతం అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి పోలీస్ స్టేషన్కు తరలించి హింసించిన వారిలో నిరసన సమయంలో అక్కడ లేని అనేక మంది పోలీసులు తీసుకువెళ్లారని, ఇళ్లలోని మహిళలను కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారని నివేదిక పేర్కొంది. కొందరు మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని నివేదిక స్పష్టం చేసింది. ఒక మహిళకు ఎడమ తొడపై గాయమైనట్లు డాక్టర్ ధృవీకరించారు. రాత్రిపూట అరెస్టు చేసిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించారని, మెజిస్ట్రేట్ ముందు ఈ హింస గురించి చెప్పవద్దని పోలీసులు వారిని బెదిరించారని ఎన్హెచ్ఆర్సీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న వాంగ్మూలాలు, దస్తావేజులు, రికార్డులను బట్టి పోలీసులు, స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్లు కనిపించిందని ఎన్హెచ్ఆర్సీ నివేదికలో పేర్కొంది. రాత్రిపూట అరెస్ట్ చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మెజిస్ట్రేట్ ముందు నోరు తెరవద్దని బెదిరించారని, గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచినా ఆ విషయాన్ని జనరల్ డైరీలో పేర్కొనలేదని, రాజకీయ ప్రతీకార కోణం హద్దుమీరినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజకీయ కక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని, ఘటనలో ఎలాంటి సంబంధం లేకపోయినా వారిని అరెస్ట్ చేసి హింసించారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నప్పటికీ ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపై కూడా కేసు నమోదు చేయలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని నివేదికలో వెల్లడించారు. కేవలం రాజకీయ నాయకులు, కార్యకర్తలనే కాకుండా ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం తన రిపోర్టులో స్పష్టం చేసింది. దర్యాప్తు బృందం ఈ విషయాన్ని నిర్ధారించి హింస చెలరేగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమాయకులపై చర్యలు తీసుకోవద్దని, పోలీసులు, అధికారులు మానవ హక్కులను కాపాడేలా వ్యవహరించాలని సూచించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఈ ఘటనపై 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల రైతులపై దాడి చేశారనే జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు చెంప చెల్లుమనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నందినగర్లోని నివాసం వద్ద తనను కలిసిన లగచర్ల బాధితులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ లగచర్లలో 40 మంది రైతులను జైల్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిందన్నారు. హిరియా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వస్తే సంకెళ్లతో హాస్పిటల్కు తీసుకువెళ్లారని, మానవ మృగాల్లా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు వ్యవహరించారన్నారు. లగచర్ల గిరిజన ఆడబిడ్డలను జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ దగ్గరకు తీసుకువెళ్దామని, రైతులను చిత్రహింసలు పెట్టారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కమిటీ చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్లలో భూసేకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, రైతులపై దాడి చేసిన పోలీసులను ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కొడంగల్ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి సిగ్గుంటే స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడుతూ ముక్కునేలకు రాసి ఘటనకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎవరైనా అధికారులు లగచర్లలో ఓవర్ యాక్షన్ చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టమన్నారు. అధికారులు రిటైర్డ్ అయినా
వాళ్లను పట్టుకుని వచ్చి శిక్షిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఎక్స్ట్రాలు చేసి ప్రజలను చిత్రహింసలు పెట్టి ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను డిస్మిస్ చేయాలన్నారు. భూసేకరణ కూడా చట్టవిరుద్ధంగా జరిగిందని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. దొంగచాటుగా భూసేకరణ చేయడం ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సొంత నియోజకవర్గ రైతులను దారుణంగా కొట్టించిన రేవంత్ రెడ్డికి సిగ్గు ఇజ్జత్ లేదన్నారు. పోలీసులు తమపై లైంగిక దాడి చేశారని లగచర్ల మహిళలు ఎన్హెచ్ఆర్సీ బృందానికి తెలిపారు. రాత్రిపూట గ్రామంపై పోలీసులు దాడి చేసి మహిళల తొడలపై దారుణంగా కొట్టి జడ్జి ముందు చెప్తే ఇంకా దారుణంగా కొడతామని బెదిరించారని గిరిజన మహిళలు ఎన్హెచ్ఆర్సీ వాళ్లకు చెప్పారని కేటీఆర్ తెలిపారు. సున్నితమైన అంశాన్ని చక్కదిద్దే విషయంలో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించలేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులపై దాడి చేయని అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న ఎన్హెచ్ఆర్సీ వారి విషయాలు ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలని కోరింది. ప్రజల జీవనోపాధితో నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశంపై పోలీసులు అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలంది. అధిక బలగాలు మోహరించి వేధించకూడదన్న ఎన్హెచ్ఆర్సీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంది. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.